గంజాయి మత్తులో దందాలు, వైట్నర్ తాగి నేరాలకు తెగబడటం, బెదిరించడం, బ్లేడ్తో కోయడం లేదా తామే కోసుకుని బీభత్సం సృష్టించడం. ఇవి బెజవాడలో రౌడీ షీటర్ల ఆగడాలకు మచ్చుతునకలు. బైక్ రేసింగ్లతో బెంబేలెత్తించడం, కార్లతో చక్కర్లు కొట్టి ప్రజలను భయపెట్టడం వారికి సరదా. ఇదేమని అడిగిన వారిపై దాడులు చేస్తారు. ఇలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచినా, నగర బహిష్కరణ చేసినా మార్పు రావటం లేదు. మళ్ళీ అవే తప్పులు చేస్తూ అమాయక ప్రజలను భయపెట్టిస్తున్నారు. సంక్రాంతి సెలవులకు పిల్లలను తీసుకుని సరదాగా బయటకు వచ్చిన వారిపైకి ఓ నల్లకారు దూసుకొచ్చింది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఇదేదో ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అనుకుంటే పొరపడినట్లే. కారు అదుపు తప్పి బోల్తా కొట్టి మనుషులను ఢీకొట్టిందా అంటే అదీ లేదు. పోనీ కారు నడపడం రాని మైనర్లు చేసిన యాక్సిడెంటా అంటే అదీ కాదు. ఫుల్గా మద్యం సేవించిన ఓ రౌడీ షీటర్ల బ్యాచ్ చేసిన బీభత్సమిది. కారుతో విన్యాసాలు చేస్తూ ప్రజలను బెంబేలెత్తించారు. ప్రజలు తిరిగే గ్రౌండ్లో చక్కెర్లు కొడుతూ హంగామా సృష్టించారు. ఇదేంటని నిలదీసిన వారినే ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. విజయవాడలో రౌడీ షీటర్ల ఆగడాలు మళ్లీ శృతిమించుతున్నాయి. గంజాయి, మత్తు పదార్థాలు సేవించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడటం పరిపాటిగా మారింది. రౌడీ షీట్లు తెరిచినా, క్రమం తప్పకుండా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. చివరకు నగర బహిష్కరణ చేసినా ఏమాత్రం విరవడం లేదు. తాజాగా ఇద్దరు రౌడీ షీటర్లు మద్యం సేవించి బబ్బూర్ గ్రౌండ్లో కారుతో బీభత్సం సృష్టించారు. వేగంగా కారు నడుపుతూ హల్చల్ చేశారు. గ్రౌండ్లో ప్రజలు ఉన్నా వారి మీదకు వస్తూ కారుతో వేగంగా విన్యాసాలు చేశారు. దీనిపై ప్రశ్నించిన వారిపై నుంచే వేగంగా కారు నడిపారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా రిహాన్ ఖాన్ అనే 9 ఏళ్ల బాలుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. రౌడీ షీటర్లైన కొండా యెహోవా అలియాస్ పెద్ద చిచ్చా, కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చా, అతని స్నేహితులు వెంకట భార్గవ్, వీర్ల మహేష్, దినేష్ వేరొకరి కారు తీసుకుని వెళ్లి బీభత్సం సృష్టించారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వీరిని పట్టుకున్న పోలీసులు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. భవానీపురం చర్చి సెంటర్ నుంచి రాఘవయ్య పార్కు వరకు నడి రోడ్డుపై చెప్పులు లేకుండా 6 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లారు. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నాం. మేము వీళ్ళ మీద మళ్ళీ పిట్ అండ్ డిపిఎస్ మళ్ళీ తయారు చేసి అగైన్ మళ్ళీ గవర్నమెంట్కి మేము తెలియజేస్తాం. రాజేష్ అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను ఏం చేశాడంటే భార్గవ్ అనే అతను ఒక బ్రోకర్కి, అంటే బ్రోకర్ అంటే ఐ మీన్ కారు సర్వీసింగ్ చేసి ఇతను కమిషన్ తీసుకుంటాడు. అతనికి ఇచ్చాడు కారు పలానా చోట సర్వీసింగ్ చేయించమని చెప్పి. దీంట్లో ఏంటంటే ఈ మెకానిక్ షెడ్ అతను రేపు సండే కదా, మండే కారు ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద ఇతను ఈ కారు వాడుతున్నాడు. వీళ్ళు యాక్చువల్గా తాడేపల్లిలో కారు వదిలేసి వెళ్ళిపోయారు. ముందు కారు ట్రేస్ చేయడం జరిగింది. తర్వాత ముద్దాయిల్ని మనం టాస్క్ ఫోర్సు, తర్వాత మన సిబ్బంది అందరూ కలిసి పట్టుకున్నాం. తాగి ఉన్నారు. ఇక్కడ భవానీపురం దగ్గర వైన్స్లో తాగారు. దానికి సీసీ ఫుటేజ్ కూడా మనం కలెక్ట్ చేస్తాం. వీళ్ళందరినీ కూడా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మన కమిషనర్ గారు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మన సిబ్బందికి, ఎస్ఐస్కి, సిఎస్కి కూడా ఇవ్వడం జరిగింది. రీల్స్ చేసిన దానికి కూడా మనం కేసు పెట్టడం జరిగింది. అప్పుడు వీడు చాలా కాలం ఇతను రిమాండ్లో కూడా ఉన్నాడు. గర్సిచ్చాను.
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా విజయవాడలో గల్లీకొక రౌడీ షీటర్ పుట్టుకొస్తున్నాడు. నగర బహిష్కరణ చేసినా లెక్క చేయడం లేదు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని 470 మందిపై రౌడీ షీట్లు, 350 మందిపై సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. ఒంటి నిండా టాటూలు వేయించుకుని బ్లేడ్తో కోసుకున్న గాయాలతో భయంకరంగా ఉండే చిన్న చిచ్చ తరచూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంటాడు. ఇతనిపైనే విజయవాడలోని వివిధ స్టేషన్లలో 42 కేసులు ఉండగా పెద్ద చిచ్చాపై 18 కేసులు ఉన్నాయి. ఆదివారం ఉదయం పోలీసులు నిర్వహించిన కౌన్సిలింగ్ కు కూడా వీరిద్దరూ హాజరయ్యారు. ఎలాంటి తప్పులు చేయమని చెప్పి వచ్చారు. కానీ సాయంత్రానికే కారుతో బీభత్సం సృష్టించారంటే పోలీసుల కౌన్సిలింగ్ ను వారు ఎంతమాత్రం పట్టించుకుంటున్నారో అర్థమవుతుంది.